హాయ్ గైస్, వెల్కమ్ టు సాక్షి స్టోరీ వరల్డ్. అవి కార్ డ్రైవింగ్ చేస్తూ మధు వైపు చూశాడు. మధు కళ్ళ నుండి కన్నీరు కారుతుంది. అభి సీరియస్గా, ఆవేశంగా కారును వేగంగా పోనిస్తున్నాడు. ప్లీజ్ అభి గారు, నాకు భయంగా ఉంది, కారు ఆపండి అని మధు ఏడుస్తూ బతిమలాడుతుంది. అప్పుడే అభి ఎవరూ లేని ఒక ప్రదేశంలో కారును ఆపాడు. దిగు మధు అని గట్టిగా గర్జించినట్లు మాట్లాడాడు. ఆ మాట వినగానే మధు భయపడుతూ కారు దిగింది. అభి ముందుకు వచ్చి, ఇప్పుడు చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం అని అడిగాడు. దానికి మధు, చేసిందంతా చేసి నన్ను అడుగుతున్నారా అంటూ తన మెడలోని మంగళసూత్రాలను చేతిలోకి తీసుకొని ఛాతీ దగ్గరకు పట్టుకొని, ఏమిటిది అని ప్రశ్నించినట్లు అడిగింది. అవి ఆ మంగళసూత్రాలను పట్టుకొని, ఇది తాళి, నువ్వు నా భార్యవి అన్నాడు. అది మీరు చెప్తే సరిపోతుందా అంది మధు. మరి ఎవరు చెప్పాలి అని అడిగాడు అభి. నాకంటూ ఒక హృదయం ఉంటుంది కదా అభి గారు, దానికి ఇష్టాలు ఉంటాయి. నేను మా నాన్నగారికి ఏమని సమాధానం చెప్పాలి చెప్పండి. మీరు మటుకు నా మెడలో తాళి కట్టేశారు, తర్వాత ఏం జరుగుతుందో ఆలోచించారా అని ఆవేదనతో అడిగింది. మేము వచ్చి ఎన్ని రోజులయ్యింది? కనీసం ఒక వారం రోజులు కూడా కాలేదు. అప్పుడే నా మెడలో తాళి ఎలా కడతారు చెప్పండి అని మధు ఏడుస్తూ నిలదీసింది. అభి శాంతంగా, ఎవరు చెప్పారు నువ్వు నాకు తెలియదని? మీరు మీ మామయ్య కూతురు పెళ్ళికి వచ్చినప్పుడే నిన్ను చూశాను. పెళ్ళి చేసుకుంటే నిన్నే చేసుకోవాలి అనుకున్నాను, చేసుకున్నాను. ఇప్పుడు ఏమైంది అన్నాడు. మధు ఆశ్చర్యపోతూ, మీరు నన్ను పెళ్ళి చేసుకోవాలనుకుంటే ఇలా ఎవరికి తెలియకుండా నా మెడలో తాళి కడతారా చెప్పండి అభి గారు అని అడిగింది. అభి ఉక్రోషంగా, ఆ మాట ఇల్లు వదిలి హాస్టల్కి వెళ్తానని అనకముందు ఉండాలి మధు. నన్ను వదిలి వెళ్ళాలనే ఊహే నీకు వచ్చినందుకే శాశ్వతంగా నిన్ను నా దగ్గరే ఉండేలా చేశాను. నువ్వు కనుక ఇక్కడే ఉంటాను అని నీ నోటి నుంచి అనకపోతే మన మధ్య పెళ్ళి తర్వాత జరగవలసినవి ఈరోజే నైట్కే జరుగుతాయి, గుర్తుపెట్టుకో అని హెచ్చరించాడు. ఇక కారు ఎక్కు, కాలేజీకి వెళ్ళాలి అని అభి కారు ఎక్కాడు. మధు మౌనంగా, సైలెంట్గా కారు ఎక్కి కూర్చుంది. అభి గారు అని చిన్నగా పిలుస్తుంది. చెప్పు, మీరు నన్ను ముందే చూసుంటే ఎందుకండి నేను ఎవరో తెలియనట్టు ఉన్నారు? ఎందుకంటే నువ్వు వచ్చేది నాకు తెలియదు. మామ్, డాడ్ నువ్వు మీ చెల్లెలు చదువుకోవడానికి వస్తారు అన్నారు, కానీ ఎప్పుడు అని చెప్పలేదు. అందుకే నిన్ను అలా చూసి షాక్ అయ్యాను. ఆ తర్వాత మామ్, డాడ్ మాటలు గుర్తుకు వచ్చాయి. ఇప్పుడు ఇంట్లో మన పెళ్ళి గురించి చెప్తారా చెప్పరా అని అడుగుతుంది. నువ్వు చెప్పు మధు, నాకు కొంచెం టైం కావాలి అభి గారు, ప్లీజ్ అని ప్రాధేయపడినట్లు అడుగుతుంది. సరేనని ఇద్దరు ఇంటికి వెళ్తారు. మధు కారు దిగుతుంటే ఒక ఉదుటన మధుని లోపలికి లాక్కొని ఆమె మెడ మీద, ఆ మెడ వంపుల్లో ముద్దులు పెడుతూ గట్టిగా బైట్ చేశాడు.
దాంతో రాక్షసుడు అని మనసులోనే అనుకుంటూ అభిగారు ప్లీజ్ అండి వదలండి అని ప్రాధేయపడినట్లు అడుగుతుంది. మధుని తన సీట్లో కూర్చోబెట్టి కాలేజ్ టైం అవుతుంది, డ్రెస్ చేంజ్ చేసుకొని రాపో అని ఇద్దరు కలిసి ఒకేసారి కుడికాలు పెట్టి అడుగు పెడతారు. హాల్లోనే ఉన్న జానకమ్మ గారు వాళ్ళని పక్కనే చూసి చూడ చక్కని జంట అని మనసులోనే వాళ్ళిద్దరిని పక్కన చూసి మురిసిపోతుంది. మధు త్వరగా రా కాలేజీ టైం అవుతుంది అని అంటాడు అభి. మధు మనసులో చేసేదంతా చేసి ఏమీ ఎరగనట్లు ఎలా నటిస్తున్నాడో రాక్షసుడు. నేను రూమ్లో ఉండి చదువుకుందామా భోజనానికి వచ్చామా అని ఉండకుండా పెద్ద వీరనారిలా దొంగలను పట్టుకున్న దానిలా అతన్ని కొట్టడం ఎందుకు ఇలా బాధపడడం ఎందుకు అని అనుకుంటూ వెళ్ళి డ్రెస్ మార్చుకొని వస్తుంది. జానకమ్మ గారు బ్రేక్ఫాస్ట్ చేయండి కన్నా అని అడుగుతుంది. ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి కూర్చుంటారు. అభి మధు వైపు చూస్తాడు. మధు మనసులో ఈ రాక్షసుడు ఏంటి ఇలా చూస్తున్నాడు అని అనుకుంటుంది. అభి సీరియస్గా చూసేసరికి అప్పుడు గుర్తుకు వస్తుంది ఇదంతా బ్రేక్ఫాస్ట్ తిప్పలా అని. మధు అభికి టిఫిన్ వడ్డించి తాను కూడా వడ్డించుకొని ఇద్దరు కలిసి బ్రేక్ఫాస్ట్ తిన్నారు. అఖిల్ వాళ్ళు కాలేజీకి వెళ్ళారా అని మధు అడగ్గా వెళ్ళారమ్మా అని జానకమ్మ గారు సమాధానం ఇచ్చారు. తిన్న తర్వాత మధు అభి కలిసి కాలేజీకి బయలుదేరారు. కాలేజీకి చేరుకున్నాక మధు కారు దిగుతుండగా అభి ఆమె చెయ్యి పట్టుకొని తన వైపుకి లాక్కొని నొసటిపై ముద్దు పెట్టుకొని ఇక వెళ్ళు అని చెప్తాడు. మధు తన క్లాస్ రూమ్లోనికి వెళ్ళింది. అక్కడ అంజలి దేవి మాట్లాడుకుంటూ ఉన్నారు. వారిద్దరిని చూసి మధు ఎంతో సంతోషపడింది. అప్పుడే పక్కకు తిరిగిన మధుకి తమ వైపే సీరియస్గా చూస్తున్న సంధ్య భవ్య కనిపించారు. వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అని మనసులో అనుకుంటూ బెంచ్లో కూర్చుంది. అప్పుడే లెక్చరర్ వచ్చి పాఠం మొదలుపెట్టారు. పాఠం పూర్తయ్యాక దివి, అంజలి, మధు ముగ్గురు క్యాంటీన్కి వెళ్ళారు. దర్శనం బాగా జరిగిందా అని దివి అడిగింది. అవును నన్ను తీసుకెళ్ళవచ్చు కదా, నాకు కూడా రావాలని ఉంది అని అంజలి బుంగమూతి పెట్టింది. అది విని మధు మనసులో నిన్ను కూడా తీసుకెళ్తే బాగుండేది. మధు పరధ్యానంలో ఉండటం చూసి అంజలి ఆమెను కదిలించి స్పృహలోకి తెచ్చింది. మధు నిన్ను నిద్ర లేపడం ఎందుకని వదిలేసి వెళ్ళానురా, ఈసారి ఇద్దరం కలిసి వెళ్దాం అని దివితో చెప్తుంది. ఈసారి కానీ నన్ను వదిలేసి మీరిద్దరే వెళ్తారా? అంతేలే అని అంజలి బుంగమూతి పెట్టింది. దానికి మధు, దివి నవ్వుకున్నారు. వారితో పాటు అంజలి కూడా నవ్వింది. ఇంతలో లంచ్ టైం అవ్వడంతో వారు ఇళ్ళ నుండి తెచ్చుకున్న బాక్సులను పట్టుకొని తింటూ ఉన్నారు. అప్పుడే అక్కడికి సంధ్య, భవ్య వచ్చారు. సంధ్య గట్టిగా నవ్వుతూ హే మధు, కాలేజ్ క్యాంటీన్కి వెళ్ళి మా కోసం వెజ్ బిర్యానీ తీసుకురాపో అని ఆర్డర్ వేసినట్లు చెప్పింది. అది విని దివి, అంజలి ఏదో అనబోతుండగా మధు మధ్యలోనే వారిని
వద్దని వాదిస్తూ లేచింది. మధు, నేను హ్యాండ్ వాష్ చేసుకొని క్యాంటీన్ దాకా వెళ్తున్నాను కదా, మీకు కూడా కావాల్సినవి తెచ్చి ఇస్తానని చెప్పి క్యాంటీన్ వైపు వెళ్ళి వెజ్ చికెన్ బిర్యానీ కోసం వెళ్ళింది. తిరిగి వస్తున్న సమయంలో సంధ్య కావాలని తన కాలును అడ్డుపెట్టింది. దాంతో మధు కింద పడబోతుండగా అంతలోనే అటుగా వచ్చిన అభి ఆమెను పట్టుకున్నాడు. మధును సరిగ్గా నిలబెట్టి అప్పుడు అభి సంధ్య వైపు చూసి, మధు ఇంటి నుంచి బాక్స్ తెచ్చుకుంది కదా, మరి ఈ భోజనం ఎవరి కోసం అని గట్టిగా అడిగాడు. అప్పుడు సంధ్య పైకి లేచి చాలా పొగరుగా మా కోసం అని సమాధానం ఇచ్చింది. దాంతో కోపం వచ్చిన అభి, అసలు నీకోసం తను ఎందుకు భోజనం తీసుకువస్తుంది అని గట్టిగా నిలదీశాడు. ఆ మాత్రం చేస్తారులే అని చాలా పొగరుగా సమాధానం ఇస్తుంది. అప్పుడు అభి పిడికిలి బిగించి, ఆమె మామ్ డాడ్ ఫ్రెండ్ కూతురు, ఇంటి పని మనిషి కాదు, గుర్తుపెట్టుకో. ఆమె చదువుకోవడానికి వచ్చింది, పని మనిషిగా ఊడిగం చేయడానికి కాదు అని చెప్పి మధు వైపు సీరియస్గా చూస్తాడు. మధు వైపు చూసి మనసులో, ఇంటికి వచ్చినాక చెప్తాను ఈ పని అని తన కారులోనే కోపం అంతా చూపిస్తూ వెళ్ళాడు. బాబోయ్, ఈయన గారేంటి ఇలా చూపులతోనే చంపేస్తున్నారు, నాకు ఏదో మూడినట్టుంది అనుకొని తెచ్చిన బిర్యానీని టేబుల్ మీద పెట్టి అంజలి దివిల దగ్గరికి వెళ్తుంది మధు. అంజలి, దివి, అక్కడ వాళ్ళని చూడు, నువ్వేదో వాళ్ళ ఇంట్లో పని మనిషి అయినట్టు పనులు చెప్తున్నారు అని అంటుంది. అక్కడే ఉన్న అంజలి, దివి చెప్పిన మాటలు 100% కరెక్ట్ అని చెప్తుంది. వదిలేయండి వాళ్ళని, చిన్నపిల్లలు అని మధు అంటే, ఏంటి చిన్నపిల్లల, వాళ్ళేమి చిన్నపిల్లలు కాదు, మన ఏజే ఉంటుంది, కాకపోతే రోజుల తేడా ఉంటుంది ఏమో అని అంటుంది. మధు ఉండి, ప్లీజ్ మీ ఇద్దరు ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి అని వేడుకోలుగా చెప్తుంది. తర్వాత ముగ్గురు క్లాసుకు వెళ్ళి సాయంత్రం ఇంటికి బయలుదేరుతారు. ఇంట్లోకి అడుగు పెట్టగానే జానకమ్మ గారు చాలా అలసిపోయినట్టు ఉన్నారు, ఫ్రెష్ అయ్యి రండి అని పిలుస్తారు. ఫ్రెష్ అయ్యి రండి అని చెబుతారు. అప్పుడు అభి, అఖిల్, మధు, దేవి వస్తారు. వాళ్ళకి జానకమ్మ గారు జ్యూసులు అందించి తాగండి అంటుంది. మీ మమ్ డాడీకి 2 రోజుల దాకా ఇంటికి రావడం కుదరదంట, పెళ్ళిలో బిజీ అని వాళ్ళ ఫ్రెండ్ ఉండమన్నట్టు చెప్పారు. అది విని మధు వసు గారిని మిస్సింగ్ ఫీల్ అవుతుంది. అభి మాత్రం ఓకే గ్రాని అంటాడు. అఖిల్, దేవి, అంజలి బయటకు వెళ్దామని అభిని మధుని అడుగుతారు. మధు మాత్రం, మీరు నలుగురు వెళ్ళి రండి, నాకు కొంచెం హెడేక్గా ఉంది అని అంటుంది. అది విని దివి, సరే అయితే నేను వెళ్ళనులే అని అంటుంది. మధు, ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందిలే, మీరు వెళ్ళండి అని చెప్తుంది. అవి ఉండి, నాకు కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది, మీరు వెళ్ళి ఎంజాయ్ చేయండి అని అఖిల్కి కార్డు ఇచ్చి వెళ్ళండి అంటాడు. ఇక వారు కారులో వెళ్తారు. అలా వారు వెళ్ళిన వెంటనే అభిని చూసి మధు తొందరగా రూమ్లోకి వెళ్ళిపోవాలని పరుగులాంటి నడకతో రూమ్లోకి వెళ్తుంది.
డోర్ వేద్దామని చూసే లోపల అవి ఎంటర్. అది చూసి మన మధు పాపకి గుండె జారి చేతిలోకి వచ్చినంత పని అవుతుంది. అభి గారు మీరేంటండి ఇక్కడ? Thanks for watching. Like, share and subscribe for my YouTube channel.